వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై జరుపుతున్నటువంటి ఈ ధర్మ పోరాట సభకు ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రుడు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ రోజు తిరుపతి నగరంలో నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందనే విధంగా జిల్లా నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి ఆశేష ప్రజానీకానికి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం 3 గంటలకి గాలి వర్షం వస్తే కొద్దిగా భయపడ్డాం. కానీ మనం జరుపుతున్నటువంటి సభ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పాదాల చెంతన జరుపుతుంటే మన పార్టీకి మన నాయకుడు చంద్రబాబు నాయుడికి ఆశీర్వదించి ఎంత చక్కగా ఈ సభ జరుగుతుందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన నాయకుడు నిండుగా ఉన్నాయి. ఈ సభ ఎందుకు ఇక్కడ పెట్టాం? 4 సంవత్సరాల ముందు ఇదే రోజున ఇదే గ్రౌండ్ లో ఇదే సమయమున ఎలక్షన్ల ముందు మనకు ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా విడదీసి రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఈ దేశంలో 2 పార్టీలు దేశంలో పాలిస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే 2 బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆ రోజు జాతీయ స్థాయిలో ఏదైనా ఒక పార్టీ అండగా ఉండాలని, మళ్ళీ మన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలంటే ఏదైనా ఒక ప్రభుత్వం అండగా ఉండాలని జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీతో కలిసి పోటీ చేశాం. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ రోజు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను పంపించింది. మేము అధికారంలోకి వస్తే తల్లిని బిడ్డని కాపాడుతామని 7 కొండలు ఎంకన్న సాక్షిగా ఇదే ప్లేస్ లో హామీ ఇచ్చారు. ప్రజలందరూ నమ్మారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తే నష్టం జరుగుతుందని తెలుసు. ఈ రోజు చాలా మంది రాజకీయ అవగాహన లేని వాళ్ళు, పిల్లకాకులు బీజేపీ ఉండటం వల్లే, మోడీ గారు చరిస్మా వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. అటువంటి నాయకులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. జాతీయ ఎలక్షన్లకు ముందు 1 నెల ముందు రాష్ట్రంలో మండలాలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్లు జరిగితే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల వారీగా ఓట్లు లెక్క పెడితే 128 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచిందని సంగతిని ఆ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీతో కలిస్తే నష్టం జరుగుతుందని తెలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రజల యొక్క బాగుల గురించి కలిసి పోటీ చేస్తే 4 సంవత్సరాలు నమ్మించి మోసం చేసిన బాధపడము. కానీ నమ్మక ద్రోహం చేశారు. మాయ మాటలు చెప్పారు. 4 సంవత్సరాలు అటు చెప్పి ఇటు చెప్పి తీరనటువంటి అన్యాయం చేస్తే ఈ రోజు మన నాయకుడు బొబ్బిలి పులిలాగా, గర్జించిన సింహంలాగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రితో, ఒక జాతీయ పార్టీతో ఈ రోజు పోరాటం చేస్తున్నారంటే దానికి కారణం 5 కోట్ల మంది ఆంధ్రులు మన నాయకుడికి సపోర్ట్ గా ఉన్నారు. కాబట్టి ఆ ధైర్యంతో పోటీ చేస్తున్నాం, ఆ ధైర్యంతో పోరాటం చేస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో
ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రానికి ఇటువంటి ఇబ్బందులు వచ్చేటప్పుడు, రాష్ట్రానికి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు సహకరించాలి, అన్ని వర్గాలు సహకరించాలి. కానీ మన రాష్ట్ర దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ దేశంలో ఎప్పుడు జరగని విధంగా తిరుపతి వెంకటేశ్వర సన్నిధిలో ధర్మ పోరాట సభ పెడుతుంటే, ఈ సభ ప్రపంచానికి తెలియజేయాలని, మనకు జరిగిన నష్టాన్ని దేశం మొత్తం తెలియజేయాలని సభ పెడితే ఎంత దుర్మార్గం అంటే ఇదే రోజు నయవంచన సభ పెడతారు. నేను అడుగుతున్నాను, ఎవరు ఈ రాష్ట్రానికి నయవంచకులు? గొంత లెక్కలాగా చూసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తే నేను బీజేపీతో కలిసి కేసులన్నీ మాఫీ చేయించుకొని ఈ రోజు అక్రమ సంపాదన కాపాడుకోవడానికి మనందరికీ తాకట్టు పెడుతున్నారు. సోదరి మల్లారా, ఎంత అన్యాయం! ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మనం నమ్మాలి? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే బీజేపీ మనకు సహాయం చేస్తుందంటే వారు కూడా నిలువును ముంచితే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవక్కర్లేదు. సోదరి మల్లారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, దీనికి ఒక్కటే విరుగుడు. రేపు 2019వ సంవత్సరంలో 25 స్థానాలు, పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి ఢిల్లీలో ఎవరికి బొట్టు పెడితే ఆయన ప్రధానమంత్రి అయితే ఒత్తితో సహా మన కార్యక్రమాలు మనం చేర్చుకోవచ్చు. దానికి మనందరం కంకణ కట్టాలి. వారు చేసినటువంటి మోసం ఈ రోజు ప్రతిపక్ష పార్టీ మేమే మొదట ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నామని మాయ మాటలు చెప్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు నువ్వు పోరాటం చేస్తే మేము కలిసి ఉండేటప్పుడు నువ్వు పోరాటం చేశావు. ఈ రోజు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి నష్టం జరిగిందని సింహంలాగా తలుపులు దూర్చుకొని బయటకు వచ్చి పోరాటం చేస్తే అదే తలుపు గుండా నువ్వు వెళ్ళి మోడీ గారి పదాలకు మొక్కి ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని నువ్వు కాల రాశావు. ఖబర్దార్, రేపు 2019 ఎలక్షన్లే ఈ అన్నింటికి సమాధానం. దాని గురించి మనందరం కూడా కష్టపడి పని చేద్దామని, సైనికుల్లాగా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంకన్న సాక్షిగా మన ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మనం ఎవరికి అన్యాయం చేయలేరు. మనం ఎప్పుడు కూడా నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాం. దానికి అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్లాలని అందరికీ తెలియజేస్తూ, పిలిపించిన మేరకే చిత్తూరు జిల్లా నుంచి కనీ వెనుగుని రీతిలో వర్షం వచ్చినా సరే ఈ రోజు సొంత కార్యక్రమం, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీని మీద పరిగెట్టించాలని జిల్లా నలుగు చెరలుగుల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రభూమి, చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.